నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విత్తనాభివృద్ధి వ్యవసాయ పరిశోధనలో ఏపీకి అయోవా రాష్ట్ర సహకారం. చంద్రబాబు అమెరికా పర్యటనలో ఒప్పందం. రైతు ఆదాయం పెరుగుతుందన్న సీఎం. అమరావతి ప్రాంతంలో భూ విక్రయాలు నగదు లావాదేవీలపై ఐటీ శాఖ దృష్టి. నోట్ల రద్దు అనంతర చెల్లింపులపై విచారణ. భూములు అమ్మిన వారికి నోటీసులు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు ఇన్ఫెక్షన్లు సోకకుండా తెలంగాణ సర్కారు చర్యలు. నేటి నుంచి 2 రకాల బెడ్షీట్లు పంపిణీ చేయనున్న ప్రజా ప్రతినిధులు. నల్గొండ జిల్లా పల్లెలో బాల్యాన్ని కబళిస్తోన్న ఫ్లోరోసిస్ మహమ్మారి. మంచినీటి సరఫరా లేక అవస్థలు. ఎముకలు దంత సమస్యలతో చిన్నారుల విలవిల. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో నేడు కేంద్రం కీలక చర్చలు. నిలువరించేందుకు వ్యూహరచన సహా బలగాల ప్రాణనష్టం తగ్గించడమే లక్ష్యం. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా స్వతంత్ర అభ్యర్థి మేక్రాన్ ఎన్నిక. సామాజిక ఆర్థిక అసమానతలు రూపుమాపుతానని ప్రకటన. పలు దేశాధినేతల అభినందనలు. ఐపీఎల్లో పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం. కీలక మ్యాచ్లో గుజరాత్ లయన్స్ చేతిలో ఓటమి. హషీం ఆమ్లా శతకం వృధా. అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పర్యటన 4వ రోజు అయోవా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఏపీలో వ్యవసాయ అభివృద్ధి, రైతుకు ఆదాయం పెంచే మార్గాల అన్వేషణ కోసం ఇవాళ వరుస సమావేశాలు, అవగాహన ఒప్పందాలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేయనుంది. వ్యవసాయ రంగంలో ఏపీకి అయోవా నుంచి నిరంతర సహకారానికి దోహదం చేసే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ రోజు అయోవాలో వివిధ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపారు. వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఫౌండేషన్ భవనంలో అయోవా ప్రతినిధులతో సమావేశమై వ్యవసాయ రంగంలో ఏపీకి సహకారం అందించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. మహాత్మాగాంధీ, జార్జ్ వాషింగ్టన్ కార్వర్ చిత్రపటాల ముందు ఒప్పందంపై ప్రతినిధులు సంతకాలు చేశారు. 2 రాష్ట్రాలు వ్యవసాయ ప్రధానమైనవేనని చెప్పిన చంద్రబాబు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతుల జీవితాల్ని మరింత మెరుగుపరచడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని విశ్వసించారు. వ్యవసాయ రంగంలో పరిశోధన, అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారం లభిస్తుందన్నారు. Very strong base for seed production because of climatic zone and also fertility of the land, and also farmers already use it for production of seed. తరువాత డిమో ఇన్ తెలుగుదేశం ఫోరం ఏపీఎన్ఆర్టీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబును ప్రవాస తెలుగు ప్రజలు సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల్ని వారికి సీఎం వివరించారు. నేను ఒక అభివృద్ధి కోసమే కాదు, ఒక ఆనందం హ్యాపీనెస్ ఇండెక్స్ పెట్టాను, హ్యాపీ సండే పెట్టాను. మామూలుగా మనుషులు టెన్షన్తో పనిచేయడం కాదు, హ్యాపీగా పనిచేయాలి. ఏదైనా ఆనందంగా ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే దానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ మన రాష్ట్రమే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దాంట్లో అనుమానం లేదని ప్రభుత్వ ఆర్థిక సహాయంతో అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ చేయూత తమ జీవిత గమనాన్ని మార్చివేస్తుందని, తాము ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని విద్యార్థులు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున జరిగిన భూముల లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నోట్ల రద్దు తర్వాత ఆ ప్రాంతంలో భూముల అమ్మకాల పేర్లతో భారీ ఎత్తున బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాదాపు 300 అనుమానాస్పద ఖాతాలపై ప్రాథమిక విచారణ జరిపి ముఖ్యమైన కేసులను ఆదాయ పన్ను శాఖకు బదిలీ చేశారు. ఈడీ గుర్తించిన 300 లావాదేవీల విలువ కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలు నిజంగానే భూములు అమ్మకాలకు సంబంధించినవా, లేకుంటే తమ వద్ద ఉన్న లెక్కల్లో చూపలేని సొమ్మును బ్యాంకుల్లో జమ చేశారా అన్న కోణంలో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. భూములు అమ్మినా, కొనుగోలు చేసిన వారికి నోటీసులు పంపుతున్నారు. నోట్ల రద్దు తర్వాత 2 ప్రముఖ బంగారం దుకాణాల్లోనూ భారీగా అమ్మకాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ మొత్తం ఒక్కో దుకాణంలో 30 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లోని ముసద్దిలాల్ జ్యువెలర్స్ చూపిన లెక్కలపై దర్యాప్తు చేస్తోన్న ఆదాయ పన్ను శాఖ
ఈడీ సిఫారసు చేసిన మరో 2 బంగారు దుకాణాలపైన దర్యాప్తు మొదలుపెట్టింది. రద్దయిన నోట్ల మార్పిడికి ప్రయత్నించిన 13 మందిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1,85,00,000 విలువైన రద్దయిన నోట్లతో పాటు 2 కార్లు, 13 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. కమల్, కన్ను అగర్వాల్, విశాల్ అగర్వాల్ అనే 3 స్నేహితుల దగ్గర రద్దయిన 50 లక్షల విలువ చేసే నోట్లు ఉండటంతో ఎలాగైనా మార్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వీరికి దీపక్, నరేందర్, అజయ్, మజార్, రాజేందర్ అనే మరో 4 తోడయ్యారు. వీరి వద్ద కూడా ₹1,00,00,000 పైగా పాత నోట్లు ఉండగా వాటిని మార్పిడి చేసే ఏజెంట్ కమరుద్దీన్ను కలిశారు. మరో 3 వ్యక్తుల దగ్గర 33 లక్షలకు పైగా పాత నోట్లు ఉన్నట్లు తెలుసుకుని వీరంతా ఓ బృందంగా ఏర్పడి నోట్ల మార్పిడి కోసం కమరుద్దీన్ అనుచరులకు డబ్బు ఇచ్చే క్రమంలో పోలీసులకు చిక్కారు. కమరుద్దీన్ అసోసియేట్స్ అయిన రాజారావు, వాసిం, అట్లాగే ప్రవీణ్ రాజ్ అండ్ రాజు వీళ్ళకి కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ యొక్క ఎన్ఆర్ఐస్ ఏదైతుందో వాళ్ళకి ఇంకా కొంత గడువు ఉంది, ఈ ఎక్స్చేంజ్ చేయొచ్చు అని చెప్పి తెలిసిన వ్యక్తుల నుంచి చేస్తామని ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేసుకొని హ్యూజ్ అమౌంట్ ఉంటేనే ఇది ఎక్స్చేంజ్కు పాసిబిలిటీ అవుతుంది, బ్యాంకర్స్ యాక్సెప్ట్ చేస్తారని చెప్పి వాళ్ళకు కొంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి రమ్మని చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా బేగంపేటలోని హాకీ గ్రౌండ్ దగ్గర ఒక 2 వెహికల్స్లో ఉండి డిస్కషన్ చేస్తూ ఎక్స్చేంజ్ కొరకు ఏ విధంగా చేయాలి, ఎవరికి ఇవ్వాలి అనే క్రమంలో ఇన్ఫర్మేషన్ పైన వీళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత 142 కోట్ల రూపాయల అక్రమ నగదుతో పట్టుబడ్డ తమిళనాడు ఇసుక వ్యాపారి శేఖర్ రెడ్డి లీలలు మరిన్ని బయటపడుతున్నాయి. శేఖర్ రెడ్డి ద్వారా తమిళనాడు మంత్రులు, అధికారులకు 400 కోట్ల రూపాయలు ముడుపులుగా అందినట్లు ఆదాయ పన్ను శాఖ అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని ఐటీ శాఖ తమిళనాడు ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై దర్యాప్తు విషయం తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. నగదు అక్రమ చలామణి కేసులో 2 రోజుల క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శేఖర్ రెడ్డికి చెందిన 34 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. చలామణిపై ఉక్కుపాదం మోపుతున్న సీబీఐ గత 3 ఏళ్లలో 2,900 కోట్ల రూపాయల అక్రమ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చింది. ఒకదానికొకటి పెనవేసుకున్న 339 డొల్ల కంపెనీలు అక్రమ పద్ధతుల్లో ఈ మొత్తాన్ని చలామణిలోకి తెచ్చినట్లు సీబీఐ బయటపెట్టింది. నకిలీ బిల్లుల ద్వారా ఎగుమతుల పేరుతో డబ్బును విదేశాలకు పంపి తిరిగి పెట్టుబడుల రూపంలో ఈ సొమ్మును తెల్లధనంగా మార్చినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో అక్రమార్కులు 28 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను కూడా మోసం చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. డొల్ల కంపెనీల ద్వారా 30,000 కోట్ల రూపాయల బ్యాంకు మోసాలకు పాల్పడిన వ్యవహారంపై కూడా సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఇటీవల తీవ్ర రూపు దాల్చిన మావోయిస్టుల దాడులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్రం కార్యాచరణ రచిస్తోంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మావోయిస్టులు నిలువరించే వ్యూహానికి పదును పెట్టడం సహా బలగల ప్రాణ నష్టాన్ని తగ్గించడమే ధ్యేయంగా వ్యూహరచన చేయనున్నారు. మరోవైపు గతంలో కోల్కతాకు మారిన సీఆర్పీఎఫ్ వ్యూహాత్మక కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని తిరిగి రాయ్పూర్కు మార్చాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టులపై పోరాట వ్యూహానికి మరింత పదును పెట్టడమే అజెండాగా నక్సల్ ప్రభావిత 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు కేంద్ర హోంశాఖ మేధోమథనం జరపనుంది. 2 వారాల క్రితం ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు విరుచుకుపడి 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, బంగాల్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఆహ్వానమందింది. 35 నక్సల్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పారామిలిటరీ దళాలు, నిఘా సంస్థల సారథులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మావోయిస్టుల కదలికల సమాచారం సేకరించేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం, సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించడం, పరిష్కార మార్గాల్ని కనుగొనడంపై ముఖ్యమంత్రుల సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని రాజ్నాథ్ సూచించే అవకాశం ఉంది. అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఈ భేటీకి గైర్హాజరవుతుండగా ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు మావోయిస్టుల దాడిలో 2 నెలల వ్యవధిలోనే 37 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రం సీఆర్పీఎఫ్ కు చెందిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ల వ్యూహాల కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని తిరిగి ఛత్తీస్గఢ్ కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెంట్రల్ జోన్ పారామిలిటరీకి సీఆర్పీఎఫ్ మే 4నే ఆదేశాలు జారీ చేసింది. 7 ఏళ్ల క్రితం రాయ్పూర్ నుంచి కోల్కతాకు ప్రధాన కార్యాలయాన్ని మార్చిన తరువాత సీఆర్పీఎఫ్ జవాన్లకు ఛత్తీస్గఢ్లో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. భారీగా ప్రాణనష్టం కూడా చవిచూసింది. ఇటీవల వరుస దాడుల నేపథ్యంలో తిరిగి ఛత్తీస్గఢ్కు మారుస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రులు సమావేశానికి ముందే రాయ్పూర్లో కమాండ్ కార్యకలాపాలు ప్రారంభించాలని సీఆర్పీఎఫ్ కొత్త డీజీ రాజీవ్ రాయ్కు ఆదేశాలు జారీ అయ్యాయి.
నేటి బాలలే రేపటి పౌరులు, భవిష్యత్ తరానికి ఆశాకిరణాలు. అలాంటి నవతరం భవిష్యత్ బలహీనమవుతోంది. నల్గొండ జిల్లాలో వేళ్లూనుకుపోయిన ఫ్లోరోసిస్ భూతం నిశ్శబ్దంగా బాల్యాన్ని కబళిస్తోంది. కాళ్లు వంకర్లు పోయే దుస్థితి ఈ తరంలో లేదని ఊరట చెందుతున్నా అంతకంటే భయానక విషవలయంలో చిన్నారులు చిక్కుకుపోతున్నారు. శుద్ధమైన నీరు లేక చిన్నతనంలోనే ఒళ్లు వంకర్లు తిరిగి చేతకాని స్థితిలో జీవోత్సవాలుగా మారుతున్నారు. నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదకర పరిణామాలపై ఈనాడు ఈటీవీ కథనం. వీరంతా నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు. ప్రతి విద్యార్థి వద్ద పుస్తకాలతో పాటు నీళ్ల సీసా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బడిలో సురక్షిత మంచినీరు లేదు. బోరు నీరే దిక్కు. విషతుల్యమైన ఆ నీటిని తాగలేక పుస్తకాలతో పాటు నీళ్ల సీసా తెచ్చుకుంటారు. అవి అయిపోతే దాహం తీర్చుకోవాలంటే తిరిగి బోరు నీళ్లు తాగాల్సిందే. మధ్యాహ్న భోజనం రూపంలోనూ ఫ్లోరైడ్ మహమ్మారి కబళిస్తూనే ఉంది. మధ్యాహ్న భోజనంలో 9 ppm ఫ్లోరైడ్ ఉన్న బోరు నీరే వాడుతున్నారు. 180 మంది విద్యార్థులున్న పాఠశాలను ఈనాడు ఈటీవీ బృందం 2 దంతవైద్య నిపుణులతో వెళ్లి పరిశీలించింది. ఒక్కొక్కరిని పరీక్షించగా 10 ఏళ్లలోపు వయసున్న వారిలో 20% మందికి దంత ఫ్లోరోసిస్ సోకినట్లు నిర్ధారించారు. మరో 20% మందికి బయటపడని సమస్యలు తొలిదశలో ఉండొచ్చని చెప్తున్నారు. జిల్లాలో దాదాపు 959 పాఠశాలల్లో నీటి ట్యాంకులు నిర్మించినా కృష్ణా జలాలు మాత్రం సరఫరా కావటం లేదు. ఫలితంగా చిన్నారులు ఫ్లోరోసిస్ బారిన పడుతూనే ఉన్నారు. దగ్గర ఒక 30 years అవుతుంది. అంత అప్పటి నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. పిల్లలు రోజు ఇంటికానే తెచ్చుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం నీళ్ళు అయిపోగానే మళ్ళీ ఇంటికి పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం, ఇదే జరుగుతుంది. సాగర్ వాటర్ వీక్లీ 1 time 2 times వస్తారు. ఆ రోజు సాగర్ వాటర్ పోస్తారు, తర్వాత ఇక బోర్ వాటర్ వాడతారు సార్. అయితే మా జనరేషన్తో పాటు వీళ్ళకు కూడా జనరేషన్ కూడా పాడవుతున్నందుకు మేము ఒక ఉపాధ్యాయుడిగా చాలా బాధపడాల్సి వస్తుంది. మా స్కూల్లో ఒక కృష్ణా వాటర్ ట్యాంక్ కట్టించడం కోసం ఎంతోమంది అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా ఎలాంటి స్పందన మాకు లేదు. ప్రతి ఒక్కళ్ళకి గ్రామాల్లో పళ్ళకి సంబంధించిన డెంటల్ ఫ్లోరోసిస్ అనేది కామన్గా ఉంది, కానీ స్కెలిటల్ ఫ్లోరోసిస్ మాత్రం అది పూర్తిగా నియంత్రణ కాలేదు. అది స్కెలిటల్ ఫ్లోరోసిస్ వల్ల ఏమైందంటే లాంగ్ టర్మ్లో వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు, పరిగెత్తలేరు, గట్టి పనులు చేయాలన్నా కూడా చేయలేరు అన్నమాట. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాబక్షపల్లికి చెందిన బొమ్మగాని సుగుణమ్మ వెంకటయ్యలకు 3 సంతానం. శిరీష, సింధు అక్క చెల్లెళ్లు. చూడ్డానికి 10 ఏళ్లలోపు పిల్లల్లా కనిపిస్తున్న శిరీషకు 15, సింధుకు 12 ఏళ్లు. వీరు ఇలా కనిపించడానికి కారణం ఫ్లోరైడ్ భూతమే. 5 ఏళ్లలోపు వరకు బాగానే ఉన్నా తరువాత ఫ్లోరైడ్ వారిని కబళించింది. శిరీష కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోగా సింధుకి ఇప్పటికే ఎముకలు పెళుసుబారిపోయాయి. ఒళ్ళు నొప్పులతో నిత్యం నరకమనుభవిస్తున్నారు. గ్రామంలోని చాలా మంది చిన్నారుల పరిస్థితి అలానే ఉంది. ఎవరికైనా నాలాంటి బాధ రావాలి సార్. ఒక్క పిల్లతోటంటే ఏగలేకపోతారు. ఇంట్లో 3 పిల్లలు సార్. మంది పిల్లలు చూసినా కానీ నాకు మస్తు బాధగా ఉంటుంది సార్. నా పిల్లలు ఇట్లుంటే బాగుండునేమో, ఇట్లా పని చేస్తే బాగుండునేమో అనిపిస్తుంది సార్. నాకు 23-24 ఏళ్ళు ఉంటాయి. మాకు నీళ్ళ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కాళ్ళు చేతులు అన్ని నొప్పులు ఉంటాయి. నిద్ర కూడా రాదు. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రావద్దని కోరుకుంటున్నా. ఇలాంటి బాధ ఎవరికి రావద్దు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ మహమ్మారి ప్రభావం తగ్గలేదు అనడానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. చాలా గ్రామాల్లో ఇప్పటికీ సురక్షిత మంచినీరు అందటం లేదు. కృష్ణా జలాల కోసం ప్రత్యేకంగా ట్యాంకులు నిర్మించి సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదు. ఆ ఊళ్ళో ఏ వాటర్ వస్తలేదు. లోపలికెళ్ళి ఒక బండి వస్తుంది. ఆ బండితోటి 10 రూపాయలు ఇచ్చి ఆ 20 లీటర్లు కూడా సరిగా ఉంటాయో ఉండవు. ఆడ పంచాయతీ పెట్టుకొని అయినా ఒకరికి పోస్తాడు, ఒకరికి పోయాడు. ఇక ఈడ మాకు ఫిల్టర్ ఉంది. ఆడికి పోతాం 5 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి ఇక చేతగానమ్మ నాసుంటిది అయితేనేమో ఇవే దాగిస్తుంది. ఈ నీళ్ళైనా మాకు సరిగ్గా వస్తలేవు. తాగేవి అవే, బట్టలు ఉతికేవి అవే, వంట వండేది అవే. ఈ నీళ్లు పోసి మేము వంట వంతే బియ్యం అయితే పచ్చగా పసుపు వేసినట్టు అవుతున్నాయి. మొండిగోడలు, కూలిన ఇళ్లతో కనిపిస్తున్న ఈ ప్రాంతం ఒకప్పుడు 50 కుటుంబాలున్న గ్రామం. బోరు నీరు తాగటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్న గ్రామస్తులు మొత్తం వలసపోగా పల్లె ఖాళీ అయ్యింది. ఆ ఊరికి పక్కనే ఉన్న మేటి చందాపురం కూడా ప్రస్తుతం కనుమరుగైంది. ఇక్కడ 25 కుటుంబాలుండే. అయితే కొంతమంది వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయినా సరే అనుకున్నాం. ఈ ఊరు ఇక మొత్తం కాల్ చేసినారు సార్. ఏం లేదు,
జిల్లా వ్యాప్తంగా కృష్ణా గోదావరి జలాలు మిషన్ భగీరథ ద్వారా అందించాలంటే మరో 2 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు క్రమం తప్పకుండా కృష్ణా జలాల్ని సరఫరా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనలో భాగంగా కొత్త బెడ్షీట్లు ఏర్పాటు చేయడానికి తెలంగాణ వైద్యారోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు తెలుపు రంగు దుప్పట్లు మాత్రమే ఉపయోగిస్తుండగా నేటి నుంచి 2 రంగుల దుప్పట్లను ఆసుపత్రుల్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. పింక్ డే పేరుతో వైద్యారోగ్య శాఖ నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేటి నుంచి కొత్త బెడ్షీట్లను అందించనున్నారు. మొదటి విడతగా ఇవాళ 10,737 మంచాలకు 51,998 తెలుపు, గులాబీ రంగు బెడ్షీట్స్ అందుబాటులోకి తెస్తున్నారు. రోజుల ప్రకారం నిర్ణయించిన దుప్పట్లను మంచాలపై పరచనున్నారు. దీనివల్ల నిత్యం మార్చుతున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. మంచాలపై దుప్పట్లు మార్చకపోవడం వల్ల రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నందున 2 రంగుల బెడ్షీట్ల నిర్ణయాన్ని తెలంగాణ వైద్యారోగ్య శాఖ తీసుకుంది. సోమవారం గులాబీ రంగు చెద్దరు వేస్తే మంగళవారం తెల్ల చెద్దర్లు వేస్తారు. వాటిని ఆసుపత్రులకు అందించే కార్యక్రమాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల పరిధిలో చేపడతారు. ఆంధ్రప్రదేశ్లోని తలసేమియా బాధితులందరినీ ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో జరిగిన ప్రపంచ తలసేమియా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి బాధితులందరి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించిందని వివరించారు. నెలలో ఒకరోజు కేటాయించి బాధిత చిన్నారులకు ప్రభుత్వం తరపున చికిత్స అందజేస్తామని కామినేని వెల్లడించారు. మంత్కి ఒక డే మా గవర్నమెంట్ హాస్పిటల్ టీచింగ్ అండ్ ఏరియా హాస్పిటల్స్ ఎక్కడైతే బ్లడ్ ఫెసిలిటీ ఉందో అది తలాసేమియా డే కింద మనం ఎవ్రీ మంత్ ఒక డే పెడతాం. మనకి గవర్నమెంట్ ప్రాక్టీస్ సర్వీస్ లో హిమటాలజిస్టులు చాలా తక్కువ ఉన్నారు. సో విల్ టేక్ ద సర్వీస్ ఆఫ్ ఏ ప్రైవేట్ హిమటాలజిస్ట్. రేషన్ లబ్ధిదారుల నుంచి తీసుకున్న ఆధార్ సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించింది. రేషన్ కార్డుల జారీ సందర్భంగా లబ్ధిదారుల నుంచి ఆధార్ సంఖ్య, కుటుంబ సభ్యుల సమాచారం, చిరునామా, బ్యాంకు ఖాతా వంటి వివరాలను సేకరిస్తుండగా వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయరాదని ఆధార్ ప్రాధికార సంస్థ తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్కు లేఖ రాసింది. ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ ఐటీ విభాగం, ఎన్ఐసి అధికారులతో సమీక్షించిన కమిషనర్ యుఐడిఏఐ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా ఆధార్ సమాచారం బహిర్గతం చేసినా, బయటకు చేరవేసినా ఆధార్ చట్టం 2016 ప్రకారం 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారని హెచ్చరించారు. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది సహా అందరూ ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఒకేసారి 3 సెట్ల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. సాంకేతిక విద్యాశాఖకు సంబంధించి పాలిసెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో విడుదల చేయనున్నారు. దీంతో పాటు లాసెట్, ఎడ్సెట్ ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అతిథి గృహంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పాలిసెట్, లాసెట్, ఎడ్సెట్ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 1,80,000 మంది విద్యార్థులు రాశారు. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఇమ్మాన్యుయల్ మేక్రాన్ ఘన విజయం సాధించారు. మేక్రాన్ 65.1% ఓట్లు సాధించగా ప్రత్యర్థి లీపెన్కు 33.9% ఓట్లు మాత్రమే వచ్చాయని అంచనాల ద్వారా వెల్లడైంది. ఏ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం లేని 39 ఏళ్ల మేక్రాన్ ఫ్రాన్స్కు అత్యంత చిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించబోతున్నారు. రాజకీయాల్లో అంతగా అనుభవం లేని ఈయన గతంలో పెట్టుబడి బ్యాంకర్గా పనిచేశారు. ఐరోపా సమైక్యకు అనుకూలుడని పేరున్న మేక్రాన్ దేశాన్ని దెబ్బతీస్తోన్న సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు తన శక్తి మేర పనిచేస్తానని ఫలితాల అనంతరం ఫ్రాన్స్ ప్రజలకు హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాని థెరీసా మే, ఐరోపా సమైక్య ప్రతినిధులు మేక్రాన్కు అభినందనలు తెలిపారు. మేక్రాన్ విజయంతో ఆయన మద్దతుదారులు ఫ్రాన్స్ వ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. Et je veux enfin avoir un mot pour ceux qui ont... ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.